మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కడ కూర్చోవచ్చా మేడం? థ్యాంక్ యూ మేడం. రావణ్ బాస్ కాల్ చేశారు మేడం. మీ గురించి చెప్పారు, మీకు కావాల్సిన సపోర్ట్ చేయమన్నారు. నేను రావణ్ మనిషిని, మీకు ఇక్కడంతా కొత్తగా ఉంటుంది, మీకు సపోర్ట్ చేయమని చెప్పారు. ఈ ఆఫీస్లో మీకు నేనే గైడ్ని. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఈ ఆఫీస్లో కొన్ని సీక్రెట్స్ చెప్పడానికి నన్ను బాస్ ఇక్కడ ఉంచారు. నేను రావణ్ మనిషినని ఎవ్వరికీ తెలియదు. 7 ఏండ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. అన్ని విషయాలు రావణ్ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. ఇక నుంచి ఆ పని, ఆ బాధ్యత మీది. ఇక్కడ రామ్ కుమార్ అని ఒక నమ్మిన బంట్ లాంటి మేనేజర్ ఉన్నాడు. అతని కంట్రోల్లోనే అంతా నడుస్తుంది. అతను ఏ సీక్రెటు, ఏ విషయం ఎవ్వరితోనూ షేర్ చేసుకోడు. అతను కంపెనీకి, శివగామి గారికి చాలా విశ్వాసంగా ఉంటాడు. శివగామి గారు కూడా సీక్రెట్ విషయాలు, కాన్ఫిడెంట్ మ్యాటర్స్ రామ్ కుమార్కి తప్ప ఎవ్వరికి చెప్పరు. అతనితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. మీరు ఇక్కడ జీతం తీసుకుంటూ ఇక్కడ సీక్రెట్స్ అన్నీ ఆయనకి ఎలా చెప్తున్నారు? హలో సార్. అక్కడ ఎవరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకెందుకు? అది కాదు కదా నీ పని. వాడికి అక్కడ వచ్చే శాలరీ కన్నా 3 రెట్లు శాలరీ నేను ఇస్తున్నాను. అందుకే అతను నా దగ్గర విశ్వాసంగా పనిచేస్తున్నాడు. దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకేం పని చెప్పానో అది మాత్రం చెయ్యి. నువ్వు నా కోసం పని చేయడానికి అక్కడికి అడుగు పెట్టావు, అది మర్చిపోకు. అక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఆఫీస్ ఎలా నడుస్తుందో అతను చెబుతాడు. అది నువ్వు చెయ్యాలి, అంతే. స్టాఫ్ను రమ్మని చెప్పాను, వాళ్ళకే తెలియకుండా మీకు పరిచయం చేస్తాను. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే వస్తాను. మీరు రమ్మన్నట్టు మన స్టాఫ్ అందరిని పిలిపించాను. మేడంకి మీ వర్క్స్ మీద డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫికేషన్ ఇద్దామని రమ్మన్నాను. అపర్ణ గారు, మీ అకౌంట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ప్రతి నెల అప్డేట్ కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గా ఉంది మేడం. ఈరోజు కూడా అప్డేట్ చేశాను. సాయంత్రం మీకు డీటెయిల్స్ పంపుతాను. రాణి, కొత్త రిక్వైర్మెంట్స్ గురించి HR డిపార్ట్మెంట్లో కొత్తగా జాయినింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వీక్లో జాయినింగ్స్ ఏం లేవు మేడం. విశాల్, మార్కెటింగ్లో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు మేడం. రాజు, నీ సేల్స్ డిపార్ట్మెంట్లో అంతా క్లియర్ కదా? క్లియర్ మేడం. నీ సూపర్విజన్లో అన్ని మానిటర్ అవుతున్నాయి కదా? అవుతున్నాయి మేడం. మేడం, అంతే మేడం. వీళ్ళని వెళ్ళమంటారా మేడం? మీరు వెళ్ళండి, వెళ్ళండి. ఇప్పుడు నేను పరిచయం చేసిన ఎంప్లాయీస్ అందరూ రామ్ కుమార్ కింద వర్క్ చేసేవాళ్ళు. ఆయనే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఓవరాల్ కంపెనీ వ్యవహారాలన్నీ వీళ్ళ కన్సర్న్లోనే ఉంటాయి. ఒక్క విషయం బయటికి వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా వీళ్ళకి తెలియకుండా జరగదు. ముఖ్యంగా శివగామి గారిని వదిలేస్తే నెక్స్ట్ వివరాలు తెలిసేది రామ్ కుమార్కే, అర్జున్ సార్కే. అర్జున్ సారు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయడానికే సరిపోతుంది. అందుకే రామ్ కుమార్ గారు ఆఫీస్ వ్యవహారాలను నడిపిస్తున్నాడు. ఆయన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. నా మీద ఆయనకి చాలా అనుమానంగా ఉంది. సరైన సాక్ష్యాలు దొరకలేదని నన్నేం చేయలేకపోయాడు. శివగామి గారి గురించి బాగా తెలిసి ఉండటం వలన మీ ప్రవర్తనలో కొంచెం చేంజ్ వచ్చినా మీ మీద అనుమానం పడతాడు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాకు కానీ రావణ్ బాస్కి కానీ ఇన్ఫార్మ్ చేసి మీరు నిర్ణయం తీసుకోవాలి మేడం. అర్జెంట్ అయితే
నా నెంబర్కి మెసేజ్ చేయండి మేడం. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి మేడం. 9543 వెళ్ళొస్తాను. అదే వెళ్ళొస్తాను మేడం. వస్తాను మేడం. వస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. రామ్ కుమార్ గారు రండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం, మీ గొంతుకేమైంది? ఎందుకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది? అది నేను డాక్టర్ని కలిశాను. ఆమె ఏం చెప్పారంటే మాట పోయి రావడం వలన, వోకల్ కార్డ్లో జరిగిన సర్దుబాటు వలన చిన్న వేరియేషన్ వచ్చి ఉంటుంది. కాలక్రమేణా మామూలు అవుతుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది అని చెప్పారు. ఓ, అలా కూడా జరుగుతుందా మేడం? నేనెప్పుడు వినలేదు మేడం. ఏమో మేడం, మెడికల్ వండర్స్లో ఏం చెప్పలేం. నన్ను ఇలాగే ఇంటరోగేట్ చేస్తారా ఏంటి? చెప్పండి, ఏంటి విషయం? నేను ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను. ఇది భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి గర్వకారణమైన విషయం. ఓ, ఏంటది? భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ నుంచి ఒక బ్రిడ్జి కన్స్ట్రక్ట్ చేయించాం కదా, అప్పుడు మనకి చాలా సమస్యలు వచ్చాయి. బ్రిడ్జిలో కూడా క్రాక్స్ వచ్చాయి. మనదే తప్పు అన్నారు. కానీ చివరికి మన కంపెనీ తప్పేం లేదని గవర్నమెంట్ క్లీన్ చీట్ ఇచ్చింది. అర్జున్ గారు ఆ బ్రిడ్జికైన క్రాక్ సరిచేయించారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వాడుకలోకి వచ్చింది. గవర్నమెంట్కి మన కంపెనీ మీద చాలా నమ్మకం వచ్చింది. అందుకే ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టే కాంట్రాక్టు మన కంపెనీకి ఆఫర్ చేశారు. ఇది నిజంగా చాలా మంచి న్యూస్ రామ్ కుమార్ గారు. మాట్లాడండి మేడం. బ్రిడ్జి న్యూస్ తెలిసి కంగ్రాచ్యులేట్ చేయడానికి ఎవరైనా కాల్ చేస్తున్నారేమో. జస్ట్ మినిట్.